మూత్రంలో మంట, మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే బాధ, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇవి మామూలు బాధలు కాదు. బయటికి చెప్పుకునే బాధలు అంతకన్నా కాదు. ముఖ్యంగా మహిళల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. కొంతమందికి తగ్గినట్టే తగ్గి మళ్లీ మళ్లీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వేధిస్తూ ఉంటుంది. అసలు పదే పదే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎందుకొస్తాయి? మూత్రంలో మంట, నొప్పికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మాటి మాటికి వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట మనల్ని బాగా చికాకు పెట్టేస్తుంది. టాయిలెట్కు వెళ్ళినప్పుడల్లా తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మూత్రం సాఫీగా రాదు. పొత్తిగడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది. మనల్ని తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేసే మూత్రంలో మంటకు మూలం మూత్రనాళాల్లో చేరిన సూక్ష్మక్రిములు, అవి తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లే కారణం. మూత్రంలో మంటకు చాలా వరకు బ్యాక్టీరియానే కారణంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చాలా ఎక్కువ. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. అబ్బాయిలతో పోలిస్తే ఈ మూత్ర ఇన్ఫెక్షన్లు అమ్మాయిల్లో ఎక్కువని చెబుతారు డాక్టర్లు. యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ రావడం, మాటిమాటికి రావడం, దీనికి ఎలా హౌ టు ప్రొసీడ్, దీనికి ఎలా ఉంటాయి, దీన్ని మూడుగా డివైడ్ చేద్దామండి. ఒకటి మగవారు, లేడీస్ అండ్ చిల్డ్రన్. ఈ మూడు ఒకటే కేటగిరీ కింద రారు. ఈ మూడు డిఫరెంట్ అండి. మగవారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒకసారి రానివ్వండి, 2 సార్లు రానివ్వండి, దానికి ఇన్వెస్టిగేషన్ అవసరం. కారణం కనుక్కోవాలి, కారణం బట్టి ట్రీట్మెంట్ చేయాల్సిందే, దానికి డౌటే లేదు. 99% ఆఫ్ ద టైమ్స్ మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉండి వారికి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మూత్రం అనేది మూత్రాశయం నుంచి బయటికి రావడం ఫ్రీగా రాకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు. స్ట్రిక్చర్ అనో, లేకపోతే బీపీహెచ్ అనో, లేకపోతే ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ ఏదో కారణం వల్ల ఆ మూత్ర విసర్జన సరిగా లేని దానివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 90% వాళ్ళలో అదే ఉంది. రెండోది ఏంటి అంటే ఉమెన్, అంటే స్త్రీలలో రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్. చాలామంది ఓపీలో మనం చూసేదంతా వీళ్ళే ఉంటారు ఎక్కువగా. ఏమంటే మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందండి, బయట వెళ్తానండి, నేను ఎక్కడ మాల్స్కి వెళ్తాను, నేను ఎక్కడ బాత్రూమ్ వాడానండి, నాకు అయినా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట రావడం, మందేసుకుంటే తగ్గిపోవడం, లేకపోతే నీళ్ళు 4 సార్లు ఎక్కువ తాగితే తగ్గిపోవడం, ఈ సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది మెనార్కీ అయిన తర్వాత, అంటే 15 ఏళ్ల వయసు దాటిన తర్వాత 45 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళలో, అంటే బిఫోర్ మెనోపాస్ వచ్చే లోపల ఉన్న వాళ్ళలో ఈ సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్లు అవసరం లేదండి. వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ వెరీ కామన్. హార్మోన్ చేంజెస్ వాళ్ళలో ఏదైతే జరుగుతుందో దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఇన్ఫెక్షన్ రావడానికి కారణము మీరు ఇప్పుడే చెప్పాను చూసారా, నేను మాల్కి వెళ్ళానండి, అక్కడ బాత్రూమ్ డర్టీగా ఉంటుందని చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళలేదు, అది ఒకసారి లేకపోతే వెళ్ళిన దానివల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందండి. కాదు, మీకు ఇన్ఫెక్షన్ రావడానికి కారణం బాత్రూమ్ డర్టీగా ఉన్న దానివల్ల కాదు, మీరు ఆ బాత్రూమ్ డర్టీగా ఉందని మీరు వాడని దానివల్ల. సో రిటైనింగ్ యూరిన్ ఫర్ అ లాంగ్ టైం, అంటే మూత్రాశయంలో తరచుగా ఎంటీ చేస్తూ ఉంటే మీకు ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది. చాలా లేట్గా ఎంటీ చేస్తున్నారనుకోండి, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ 15 to 45 ఇయర్స్ ఏజ్లో ఈ తరచుగా ఎంటీ చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. 45 దాటిన వాళ్ళలో ఈ మెనోపాజల్ చేంజెస్, అంటే ఈ మెన్సెస్ అనేది ఆగిపోయి కొన్ని మెనోపాజ్ అనేది సెట్ అయిపోయిన తర్వాత వారి ఆ చేంజెస్ అనేవి కొన్ని జరుగుతాయి. దానివల్ల అక్కడ బ్యాక్టీరియా అనేది మారే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అనేవి వయసుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనిపిస్తూ ఉంటాయి. పురుషుల విషయానికొస్తే ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవటం, షుగర్ వంటి జబ్బులు కారణంగా కనిపిస్తాయి. ఇక మందుల్ని మధ్యలో ఆపేయటం వల్ల ఇన్ఫెక్షన్ లోపలే మిగిలిపోతుంది. దీంతో మళ్ళీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో చాలా తరచుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. మూత్రనాళం చిన్నది కావటంతో బ్యాక్టీరియా చాలా తేలికగా మూత్రాశయంలోకి చేరుతూ ఉంటుంది. ఇక నెలసరి సమయంలో సరైన శుభ్రత పాటించకపోవటం, మూత్రాన్ని ఎక్కువసేపు బిగబట్టి ఉంచటం, నీళ్లు ఎక్కువగా తాగకపోవటం, ఇవన్నీ
మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతూ ఉంటాయి. పిల్లల్లోనూ కొంతమందిలో తరచుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. తరచూ మూత్రం ఆపుకోవటం, డైపర్లు ఎక్కువసేపు మార్చకపోవటం, నీరు తక్కువ తాగటం, టాయిలెట్ శిక్షణలో తప్పులు, ఇవన్నీ పిల్లల్లో మూత్ర సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు బ్యాక్టీరియా కారణంగా మూత్రాశయం, మూత్రనాళాల్లో వాపు మొదలవుతుంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, ఏదో చెప్పలేని ఇబ్బందిగా ఉంటుంది. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి, మెలితిప్పుతున్నట్టుగా ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా మూలంగా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు కూడా పాకుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము నొప్పి, వెన్నులో నుంచి చలి, జ్వరం, వికారం, వాంతుల వంటి సమస్యలు కూడా తోడవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు అండి చాలామంది వచ్చి పేరెంట్స్ అంటూ ఉంటారు, ఏమండి డాక్టర్ గారు వీడికి ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ వచ్చిందండి, యూరిన్లో ట్రీట్మెంట్ చేశారు. చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రాకూడదండి. వచ్చిందంటే ఏదైనా కారణం ఉండాలి, ఆ కారణం వెతుక్కోవాల్సిందే. సో ఎవ్రీ చైల్డ్ విత్ 1 ఎపిసోడ్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఇన్వెస్టిగేట్ అవ్వాల్సిందే, ఏమన్నా కారణం ఉందో చూసుకోవాల్సిందే. చాలామందిలో 2 కారణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ రావడానికి. అంటే జబ్బు పరంగా చూసుకుంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి కిడ్నీ నుంచి వచ్చే మూత్రం కిందకి దిగడంలో అబ్స్ట్రక్షన్, అంటే మూత్రనాళంలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. రెండోది ఏంటంటే రిఫ్లక్స్, అంటే మూత్రం పోసేటప్పుడు ఏదైతే 1 వేనో అంటే మూత్రాశయం నుంచి బయటికి రావడమే కాకుండా కొద్దో గొప్ప యూరిన్ కిడ్నీ వైపు వెళ్తుంది. సో దాన్ని VUR అంటాం, వెసికో యూరిట్రిక్ రిఫ్లక్స్ అంటాం. దీనివల్ల మళ్ళా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చింది చిల్డ్రన్లో అంటే చైల్డ్లో ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమందిలో ఇన్ఫెక్షన్లు మాటికి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఈ చైల్డ్ అనే అతను, ఈ పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఈ యూరిన్ ఎలా పాస్ చేయాలి, ఎప్పుడు పాస్ చేయాలి, మోషన్ ఎప్పుడు పాస్ చేయాలి, ఎలా పాస్ చేయాలి అని సరిగా నేర్చుకోరు. మీరు విన్నారు అంటే చాలా మటుకు ఇంట్లో ఏమి స్ట్రెస్ ఉంటుంది, నువ్వు ఇక్కడ పోయకూడదు, నువ్వు ఆపుకుపోవాలి, అక్కడే వెళ్ళి పోయాలి, ఇక్కడ ఈ డ్రాయింగ్ రూమ్లో పోయకూడదు, బాత్రూంలోనే పోయాలి అని చెప్పి స్ట్రెస్ ఎప్పుడు ఆపుకోవడంలో చూపిస్తాం. అంటే నువ్వు ఆపుకోవాల్సిందే అని చెప్పి ఈ ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా ఈ పిల్లలు ఎలా పాస్ చేయాలా అనేది సరిగా నేర్చుకోరనమాట. వాళ్ళకి ఒకటే కోరిక, ఒకటే ఆలోచన, వాళ్ళకి ఆపేసుకుందాం. అందుకని వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆడుకుంటా ఉన్నా కూడా ఆపేసుకొని ఇలా మెలికలు తిరుగుతూ ఉంటారు ఆడుకునేటప్పుడు. సో అది కాకుండా చూసుకోవాలి. సో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటే మూత్రం అనేది నిండంగానే అది పసిగట్టేటట్టు చూసి అది ఆ నిండినప్పుడు వెళ్ళి మూత్రం పోయించడం అనేది మన ధర్మం. అంతేగాని ఆపుకో అని చెప్పడం కాదు మన ధర్మం. రెండోది, మోషన్ అనేది పాస్ చేయాలి, మల విసర్జన రోజు చేయాలి, లేకపోతే మనం సరిగా చేయాలి, అంతసేపు మనం కూర్చోవాలి, బాత్రూంలో వెళ్ళి కొంతసేపు స్పెండ్ చేసి ఆ మల విసర్జన కంప్లీట్గా అయ్యేంత వరకు ఆగాలి, మూత్రం పోయడానికి బాత్రూంలోకి వెళ్ళి అది మొత్తం పాస్ చేసేంత వరకు ఆగాలి. ఈ విధంగా నేర్పించడం అనేది మన ధర్మం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారు, వెళ్తారు, కొంచెం పోసేసి వాడికి ఆ సెన్సేషన్ తగ్గంగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఆటల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఇలా జరగకుండా చూసుకోండి. సో బవల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ ఈజ్ బికాస్ వాళ్ళకేదో పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు, అది వాళ్ళు నేర్చుకోలేక వచ్చిన జబ్బు. సో ఇట్లా నేర్పించడం అనేది మన ధర్మం. సరిగా నేర్చుకునేటట్టు చేయడం అనేది కూడా మన ధర్మమే. సో అది సరిగా నేర్పించిన ఎడల వీళ్ళకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల కారణంగా మూత్రాశయంలో వాపు వచ్చి మూత్రంలో మంట సమస్యగా మారినప్పుడు ఈ ఇన్ఫెక్షన్కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స ఆరంభించాలి. వైద్యులు చాలా వరకు లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తిస్తారు. అయితే నిర్ధారించుకునేందుకు సాధారణ మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్ అండ్ సెన్సిటివిటీ, సిస్టోస్కోపీ, ఇమేజింగ్ వంటి పరీక్షలు చేస్తారు. వీటిలో ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా బయటపడుతుంది. అంతేకాదు, కల్చర్ పరీక్షలో ఆ ఇన్ఫెక్షన్ ఏ రకం సూక్ష్మక్రిమి కారణంగా వచ్చింది, దానికి ఏ రకం మందులు వాడితే సమర్థంగా తొలగిపోతుందో కూడా తెలుస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయటం కాకుండా ఖచ్చితంగా ఆ సూక్ష్మక్రిమిని అంతం చేసే రకం యాంటీబయాటిక్నే వాడటం ముఖ్యం. మూత్రనాళ ఇన్ఫెక్షన్లన్నీ యాంటీబయాటిక్ మందులతో తేలికగానే తగ్గిపోతాయి. ఇక మాటిమాటికి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు నీళ్లను ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం మంచిది కాదు.
యాంటీబయాటిక్ మందుల్ని పూర్తి కోర్సుని తప్పనిసరిగా వాడాలి.